ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే రవీణ్ గారు. వాసు గారు, ఇప్పుడు రిటైర్మెంట్ అంటారు కదా, 60-70 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళకు కూడా మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టేషన్ చేస్తూ వాళ్ళు అంటే మైండ్ సెట్ కానీ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? బేసిక్గా ఒక ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఇంకా నా సర్వీస్ అయిపోయింది, ఇంకా నేనేమి చేయాల్సిన నేను లైబ్రరీకి వెళ్ళి ఏదైనా పేపర్లో చదువుకోవడం, లేదంటే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. ఉంటుంది. మనకి జైలర్ సినిమాలో రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంటది, నాకు అన్ని పెడితే రమ్యకృష్ణ గారు పుదీనా చట్నీ లేదా అని అడుగుతారు. అంటే ఇవి ఉన్నది తినండి అంటారు. పని చేసేంత వరకే వాల్యూ. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఖాళీగా ఉంటే రెస్పెక్ట్ ఇవ్వరు. అలాగని మరి 60 సంవత్సరాలు మనం కష్టపడ్డాం కదా, మన రెస్పెక్ట్ ఎలా కావాలంటే నేనేం చెప్తాను, అలాంటి వాళ్ళకి యంగ్ మైండ్స్ అని పెట్టాను. రిటైర్ అయిపోయిన వాళ్ళకి మోడర్న్ యంగ్ మైండ్స్ అనమాట. అంటే నేను అలాంటి టైంలోనే మీరు ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనుక్కోమంటాను. అలాంటి టైంలో రిటైర్మెంట్ టైంలో నేను అదే చెప్తున్నాను. ఇక్కడ మేనిఫెస్టేషన్ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. కొంతమంది 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా జీవితం అయిపోయిందని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే 60 సంవత్సరాలకి హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అదే 60 సంవత్సరాల్లో బాడీ బిల్డర్స్ లేరా? ఉన్నారు. 70 సంవత్సరాల్లో బాడీ బిల్డర్స్ లేరా? అదే 60 సంవత్సరాల్లో ఒక మంచి మ్యూజిక్ లో ఎదిగిన వాళ్ళు లేరా? మీకు విషయం తెలుసండి, ఓల్డ్ వైడ్ గా 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత నా దగ్గర కొంతమంది కాల్ చేస్తారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చి ఎక్కుతుందంటే. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నారు అనుకో, లేదు సార్ నేను వేరే జాబ్ లో ఉన్నానంటే మీరు ఒక పని చేయండి. ఒక మ్యూజిక్ కానీ ఏదైనా ఒక మిమిక్రీ కానీ ఏదైనా కళాత్మకమైనది అది నేర్చుకొని అది ఫ్రీగా ప్రదర్శనలు ఇవ్వండి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఒక మనిషి ప్రజెంట్లో ఉంటాడో, అంటే ప్రజెంట్లో ఏదైనా నేర్చుకునే తత్వం ఉంటాడో హ్యాపీగా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మన మైండ్లో ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ ఆలోచనలు వచ్చి చేస్తుంటాయి. లేదంటే చుట్టుపక్కల ఏదో అంటూ ఉంటారు. మీకు ఏదైనా పని చేసేటప్పుడు మంచి తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫ్లో స్టేట్లో ఉంటుంది. మీరు సింగర్లను చూడండి, ఏదైనా పాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత అనుభవిస్తారు. సార్ మీకు రెమ్యునరేషన్ ఇస్తే బాగుందా, లేదంటే అది నేను యాక్చువల్ ఆ పాడడం వల్ల నేను ఆనందం పోతాను, డబ్బు అనేది బై ప్రొడక్ట్ అంటారు. అలా ఒక డాన్సర్ కానివచ్చు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కానివచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక సేల్స్ కానివచ్చు. ఏదైనా సరే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటావు. సో నీకేంటి 60 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా నా బాధ్యతలన్నీ తీరిపోయి నువ్వు అనుకున్నావు. అదే 60 సంవత్సరాలకి కొత్త జీవితం నేను మొదలు పెట్టొచ్చని కొంతమంది అనుకుంటున్నారు. దానికి నా మోడర్న్ మైండ్ మేనిఫెస్టోలో ఏం చెప్తానంటే మళ్ళీ గోల్స్ రాయిస్తాను అనమాట. ఇప్పటి వరకు నీ ఫ్యామిలీ కోసం నువ్వు బతికావు కదా, ఇప్పుడు సొసైటీ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? రిటైర్మెంట్ తర్వాత సొసైటీ కోసం నీ దగ్గర ఉన్న జ్ఞానం ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నావా? లేదు ఏదైనా ఎన్జిఓలో సోషల్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నావా? లేదు నీకున్న ఎక్స్పీరియన్సే యూత్కి షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదు ఒక రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నా, ఏదో ఒకటి నేను చేయమంటాను. అది నీకు ఆనందం ఎక్కువ ఇవ్వాలి. అందులో డబ్బు వస్తుందా రాదని చూడకూడదు, అందులో పేరు వస్తుందా రాదని చూడకూడదు, అందులో నువ్వు ఏదో ఇది చూడకూడదు. నువ్వు ఎంగేజ్మెంట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే సైన్స్లో ఒకటి తేలిందండి. ఇప్పుడు చాలా మంది ఆస్ట్రోనట్స్ ఉంటారు కదా, చంద్రుని మీదకి వెళ్ళడం, వీళ్ళందరూ రీసెర్చ్ 60 సంవత్సరాలకు మీరు రిటైర్ అయిపోయి చాలా మంది సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారంట. రిటైర్ అయిపోయిన తర్వాత సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక ఎందుకంటే వాడికి విపరీతమైన బిజీలో ఉండేవాడు పనిలో. ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కాఫీ తాగడం, మధ్యాహ్నం లంచ్ తిరిగి ఈవినింగ్ ఇంటికి రావడం, ఎన్ని బిజీలు. ఒకేసారి అన్ని డమాలని కింద పడిపోయాయి. నువ్వు ఒకేసారి ఫ్రీ అయిపోయావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సూసైడ్లు చేసి. కావాలంటే రీసెర్చ్ మీరు చూడండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, విపరీతమైన రోగాలు వచ్చేస్తున్నాయి. దీని అర్థం మోడర్న్ మైండ్ సెట్లో ఏం తెలిసింది, నీకు 60,000 థాట్స్ అన్ని 60,000 నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, భయం వచ్చేస్తుంది, అవన్నీ రోగాలకి దారితీస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకి మోడర్న్ యంగ్ మైండ్స్ అనమాట. ఆఫ్టర్ రిటైర్మెంట్ యంగ్గా ఉండాలి నువ్వు. అప్పుడే నువ్వు వాకింగ్కి వెళ్ళాలి, అప్పుడే నువ్వు ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవాలి, అప్పుడే నువ్వు ఏదైనా స్పోర్ట్స్ నేర్చుకోవాలి, అప్పుడే నువ్వు నీకున్న అనుభవాన్ని 10 మందికి చెప్పాలి. ఇంతవరకు నా ఫ్యామిలీ కోసం, నా జీవితం కోసం బతికాను, ఇప్పుడు ప్రజల కోసం బతుకుతాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అనేవారు, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు వరకు షూటింగ్లు నా కోసం నేను బతికాను, నా ఫ్యామిలీ కోసం బతికాను, ఇప్పుడు జనాలు చేయడం కోసం అని సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ మాట అనేవారు. సో అటువంటి పదవి తీసుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్యూర్ కాన్షియస్నెస్ గా ఏదో ఒకటి నేర్చుకుంటాడో, వర్తమానంలో ఉంటాడో, ప్రెజెన్స్లో ఉంటాడో, ఆ వ్యక్తి చాలా తాజాగా ఉంటాడు, చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఏది లేకపోతే నర్సరీ స్టార్ట్ చేయండి, ప్రకృతి ఏదైనా హెల్ప్ చేసే ఇది చెయ్యండి, లేదంటే కాలేజీలకు వెళ్ళి లేదంటే స్కూల్స్కి వెళ్ళి దీనికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి లెసన్స్ చెప్పండి. దీనివల్ల మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి. చాలా మంది మన స్కూళ్ళల్లో టీచర్స్ వెళ్ళిపోతుంటే స్టూడెంట్స్ ఏడుస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, ఆలోచిస్తే 100 ఐడియాలు ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళ కోసం నా మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్లో కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో కొన్ని డబ్బు వచ్చేవి కూడా ఉంటాయి. సార్ నా దగ్గర డబ్బు లేదు కానీ స్వామి కార్యం స్వకార్యం రెండు ఎలా అవ్వాలనే కాన్సెప్ట్లు కూడా నేను చెప్తాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ప్రపంచంలో వరల్డ్ రీసెర్చ్ అంతా ఏం చెప్తుందంటే ఎవరు ప్రపంచంలో హ్యాపీగా ఉంటారంట, హైయెస్ట్ హ్యాపీ పీపుల్ ఎవరంటే నీకు 100 కోట్లు ఉన్న నువ్వు హ్యాపీగా ఉండవు. డైలీ ఇప్పుడు ఒక మందు అన్ని పెట్టినా సరే హ్యాపీగా ఉండరు. గర్ల్స్తో కొంతమంది ఎంజాయ్ అనుకుంటారు, అది కూడా హ్యాపీ కాదు. ప్రపంచంలో హైయెస్ట్ హ్యాపీనెస్ రీసెర్చ్లో ఏం తెలియంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న హ్యాపీనెస్ ప్రపంచంలో వర్ణాతీతం అంట. వర్ణాతీతం. సో ఇది అంటే ఒక్కొక్క టాస్క్ పెట్టుకుని ఆ టాస్క్ నేను కంప్లీట్ చెయ్యాలని పెట్టుకుంటే ఆ టాస్క్ చేసేటప్పుడల్లా మనం మొత్తం ప్రెజెన్స్లో ఉంటాం. ఎప్పుడైతే ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఆలోచన ధార ఏదైతే ఉంటుందో రాదు, ఫుల్ పీక్ స్టేట్లో ఉంటాం అనమాట. అదే నీకు హైయెస్ట్ హ్యాపీ. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. అంటే రమణ మహర్షి కానివచ్చు, ఓషో కానివచ్చు, భగవద్గీత కానివచ్చు, బైబిల్ కానివచ్చు, ఇందులో మొత్తం రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే నువ్వు ఫ్లో స్టేట్లో ఉండాలి. అన్ని గ్రంథాలు అష్టవక్రగీతం కానివచ్చు, ఏదైనా తీసుకోండి. నువ్వు ప్రజెంట్లో నీకు ఏదైతే నీ ముందు సందర్భసారంగా పని ఏదైతే ఉందో ఆ పనిలో నిమగ్నం అయిపోతే నువ్వు ఒక ఫ్లో స్టేట్లోకి వెళ్తావు. ఆ ఫ్లో స్టేట్ వల్ల నీ ఆలోచనలు తగ్గిపోతాయి, నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. ఆ టాస్క్ చేసినప్పుడు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రపంచంలోనే అందరికంటే హైయెస్ట్గా ఉంటావు. కానీ నువ్వు ఆ పని చేసేటప్పుడు దానివల్ల డబ్బు వస్తుందా లేదా, పేరు వస్తుందా లేదా, లేదంటే ఏదైనా వస్తుందా లేదా అని చూడకూడదు. అలా చూడకపోతేనే నీ మనసు ప్రశాంతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు అలా చూసావో ఆటోమేటిక్గా ఇది రాకపోతే ఇది బాగాలేదా అనే మనసు గందరగోళానికి వెళ్తుంది. కానీ ఇలా చూడడం వల్ల రాదేమో అని కాదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ రాకపోయినా నేను చేస్తాను అనుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎఫర్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ రాకపోవడం అనేది అది పెద్ద అబద్ధం. సో ఖచ్చితంగా వస్తుంది. సో వస్తుంది అనుకున్న బలమైన నమ్మకంతో నువ్వు ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే నీ మైండ్ ఎంగేజ్ అయితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే 60లో కూడా 30లా ఉంటావు. ప్రపంచంలో యాంటీ ఏజ్ అయిన వాళ్ళు కానివచ్చు, తక్కువగా ఉన్న వాళ్ళు కానివచ్చు, ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక ప్రకాశవంతమైన వెలుగుతో ఉన్న వాళ్ళు కానివచ్చు, వీళ్ళు వెనకాతున్న సీక్రెట్ ఇదే. ఇప్పుడు ఎవరైనా మన 100x మోడర్న్ మైండ్ చూసిన వాళ్ళు రిటైర్ అయిపోయిన పీపుల్ మనల్ని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో ఎలా గౌరవంగా ఉండాలి, బయట ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు తెలియదా అనే క్వశ్చన్ చెయ్యొచ్చు. ఎందుకంటే నేను ఎన్నో పుస్తకాలు చదువుతాను, సైకలాజికల్గా కానివచ్చు, న్యూ NLP కానివచ్చు, స్పిరిచువల్ కానివచ్చు, ఎంతో మంది ఎన్నో కొన్ని చాలా నేర్చుకొని ఇది వాళ్ళకు ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో చెప్పే కార్యక్రమం. సో అదండి. థ్యాంక్ యూ అండి.